6 గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సర్కారు ఇప్పటివరకు హామీలను నెరవేర్చలేదంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. 6 గ్యారంటీలు 60 పథకాల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి సుమారు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకపోగా విజయోత్సవం నిర్వహిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ మోసాలు ఎండగడుతూ రాజేంద్ర నగర్ అసెంబ్లీ బీజేపీ పార్టీ తరఫున ఆర్టీఓ వెంకటరెడ్డికి ఛార్జిషీట్ను అందజేశారు. 6 గ్యారంటీల హామీ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు హామీ చేయటం చేతకాక విజయోత్సవాలు ఎలా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈరోజు ఏం వాగ్దానాలు అమలు చేసిరో ప్రభుత్వం ఈరోజు కూడా స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి. వాళ్ళు అయితే 6 వాగ్దానాలు 100 రోజుల్లో మేము ప్రజలకు అందజేస్తాం, మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేస్తామని చెప్పి 6 వాగ్దానాలు 66 అయితే హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఏ వాగ్దానం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. అయితే రైతు రుణమాఫీ చేసినామని చెప్పారు, ఈరోజు సగం మందికి రుణమాఫీ పూర్తి కానటువంటి పరిస్థితి. అది కూడా ఊరిచ్చి మేము 100 రోజుల లోపల చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఇంకా దాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు సోనియా గాంధీ సంతకం పెట్టి ఇంటింటికి కరపత్రాలు పంచిన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. మళ్ళీ ఈరోజు 6 గ్యారంటీలు కాక ఈరోజు 6 మోసాలుగా మారినాయి. 66 హామీలు కూడా ఈరోజు 66 మోసాలుగా మారిన విషయం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మళ్ళీ ఆనాడు గృహలక్ష్మి అని చెప్పిరు, అది ఇయ్యలేదు. గృహజ్యోతి మహాలక్ష్మి అని ఏ ఒక్క పథకం తీసుకొచ్చినా అది ప్రజల వద్దకు తీసుకుపోకుండా